చందు గారు మీరు చెప్పండి. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కీలకంగా ఉన్నారు. మరి మీ క్యాడర్ ఆశించిన ప్రాధాన్యత దక్కుతోందా పార్టీకి? భావిస్తున్నారా దక్కుతుందని? కూటమి ప్రభుత్వంలో విభేదాలనే ఉన్నాయండి. అలాగే ఎడబాటు అని ఉన్నాయి కొన్ని చోట్ల. అది ఎందుకంటే అక్కడున్న పరిస్థితులను బట్టి, స్థానిక ఎమ్మెల్యేని బట్టి. గతంలో కొద్ది రోజుల క్రితమే నారా లోకేష్ గారిని మేము కలవడం జరిగింది. అన్న మా మా కాన్స్టిట్యున్సీలో ఇదే పరిస్థితి, ఈ రకంగా ఉంది. రాబోయే రోజుల్లో ఇదే రకం ఉంటే స్థానిక ఎలక్షన్ లో చాలా ఇబ్బందులు గురవుతాము. ఇది అంటే నారా లోకేష్ గారు చాలా మాకు టైం వెచ్చించి ఆయన, తమ్ముడు ఇవి జరుగుతున్నాయని నాకు తెలుసు. దీనిపై మేము కూడా ఎక్కడికక్కడ చర్చలు పెడుతున్నాం. దానిపై కూడా రాబోయే రోజుల్లో మీరు ఎక్కడ కూడా అంటే మీరు స్పీడ్ అయినా మేము స్పీడ్ అయినా ఎవరు స్పీడ్ అయినా సరే రాబోయే రోజుల్లో మళ్ళీ దాష్టిక పరిపాలన, దుర్మార్గమైన పరిపాలనకు అవకాశం ఇచ్చేవాళ్ళం అవుతాం. కాబట్టి కొద్దిగా సమన్వయంతో మనందరం పనిచేద్దాం. రాబోయే రోజుల్లో కూడా కూటమిదే గెలుపు అని చెప్పి తెలిసేలా పనిచేద్దాం అని చెప్పడం కూడా జరిగింది. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే అండి, ఇప్పుడు ఈ రోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు సభలో చాలా చక్కగా మాట్లాడారు. ఫ్లెక్సీ వివాదాలు గాని, కుర్చీ వివాదాలు గాని, చిన్న చిన్న వివాదాలు చేయడం వల్ల మన పార్టీలో అనేక ఇగోలకు పోవద్దు, ఎక్కడా ఇదవద్దు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మనకు ఆ రోజు ముందుగా వచ్చి మనకి తెలపడం, మనందరం కలిసి పనిచేయడం అని ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఈ రోజు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా లోకేష్ గారు కూడా నా సొంత అన్నయ్య అని చెప్పి ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. అలాగే అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాకు అన్నయ్య, అలాగే ఆయన తమ్ముడు నారా లోకేష్ గారు కూడా మాకు అన్నయ్య. కాకపోతే చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని మీ మెట్రో టీవీ ద్వారా ఇక్కడున్న టీడీపీ ప్రతినిధులను కూడా ఒకటే ఒక విషయం మీకు తెలియజేస్తున్నానమ్మా. ఎందుకంటే నియోజకవర్గ పరిస్థితుల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభల్లో మీరు ఇలా ఉండాలి, కూటమితో కలిసి మనం పనిచేయాలి, కూటములు విభేదాలు రాకూడదని తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఒక జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా దెందులూరు నియోజకవర్గం నుంచి నేను ఒకటి కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే మీరు అటువంటి మీటింగ్ లో చెప్తున్నారు, కానీ మీరు ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీ కూటమిలో ఉన్న ఇన్ఛార్జీలు, టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట జనసేన ఇన్ఛార్జ్, బీజేపీ ఇన్ఛార్జ్ ముగ్గురిని కూర్చోబెట్టి అక్కడున్న పరిస్థితులు ఏంటి, మీకు అక్కడ ఏ రకంగా ఉంటుందని 175 నియోజకవర్గాల పరిస్థితులు తెలుసుకుంటే రాబోయే రోజుల్లో మొన్న ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి 107 175 171 ఏ రకంగా చెప్పాడో అదే విధంగా రాబోయే రోజుల్లో మనం ఈ సమన్వయం చేసుకుంటూ ఇబ్బందులు లేకుండా ముందుకెళ్తే ఖచ్చితంగా మళ్ళీ మనం అదే నంబర్ మనం కూడా కొట్టగలమని చెప్పని ధైర్యంగా చెప్పొచ్చని కూడా మన తెలుగుదేశం నాయకులు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఏమవుతుందంటే టీడీపీ గెలిచిన చోట కనీసం జనసేన పార్టీకి ఇన్ఫర్మేషన్ అవ్వట్లేదు, ఒక కార్యక్రమాలు పిలవట్లేదు, అధికారికంగా ప్రభుత్వ కార్యక్రమాలు పిలవట్లేదు. ప్రభుత్వ కార్యక్రమాలు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు జనసేన పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, ఓ స్టేట్ ప్రోటోకాల్ లో కార్పొరేషన్ చైర్మన్ లేకపోతే వివిధ హోదాల్లో గవర్నమెంట్ నుంచి పదవులు ఉన్నప్పటికి కూడా ప్రభుత్వ పరంగా ఉన్న కార్యక్రమాలకు కూడా వాళ్ళకి ఇంటిమేషన్ లేని పరిస్థితి చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. ముఖ్యంగా మా దెందులూరు నియోజకవర్గంలో కూడా ఉంది. దీనివల్ల ఏంటంటే మాకు ఇబ్బందులు గురవుతున్నాం. పార్టీ కేడర్ ఎక్కడ చేజారిపోద్దని ఏమంటున్నారంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కొంతమంది వైసీపీ నాయకులు జాయిన్ చేసుకున్నారు. ఎందుకని? వాళ్ళ పరిపాలనలో వాళ్ళు చేసిన దాష్టికాలు అన్ని తెలుసుకొని మేము అదే పార్టీలో ఉంటే మాకు అదే అవమానాలు జరుగుతాయని. ఎందుకంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీలో నాయకులు గాని, కార్యకర్తలు గాని మాట్లాడే పరిస్థితి లేదు. ఇది కావాలి, ఇది చెయ్యాలి, ప్రజలకు ఇది చెయ్యాలని వెళ్తే గేటు ముందు తప్పించి కనీసం లోనకు పిలిచి ఈ సమస్య ఏంటో తెలుసుకోలేనటువంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఆనాడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి. మరి అటువంటిది లేకుండా ఈ కూటమి ప్రభుత్వంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఇటు మాధవ గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా చక్కగా అన్ని కార్యక్రమాల్లో అందరూ కలిసి మనందరం ఒకటే అని చెప్పి చేస్తుంటే, కానీ కింద స్థాయిలో ఉన్న ఈ ఎమ్మెల్యేలు, కొంతమంది ఎమ్మెల్యేల వల్ల ఈ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా వస్తుంది. అది ఒక పార్టీ నేను అన్నాను, అది ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేల దగ్గర జనసేన పార్టీకి, బీజేపీకి అవకాశాలు కల్పిస్తూ వాళ్ళకి సమన్వయం చేసుకుంటూ అన్ని చేయాలి. ఎందుకంటే ఇది మన కూటమి ప్రభుత్వం, ఇది టీడీపీ ప్రభుత్వం కాదు, జనసేన ప్రభుత్వం కాదు, బీజేపీ ప్రభుత్వం కాదు. మన ముగ్గురం కలిసి ఆ రోజు ఒక దుర్మార్గాన్ని తరిమి కొడతాకి ఎంత కష్టపడ్డామో ప్రతి వేదిక మీద కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారిని చెప్తూనే ఉంటారు. మరి అటువంటి పెద్దలు నిర్ణయం తీసుకొని ఎక్కడా కూడా తగ్గకూడదు, మనం అన్నిట్లో ముందు ఉండాలని చెప్పి ఈ రోజు సంస్థలు తీసుకొస్తూ, లేకపోతే పంచాయతీరాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నాయి. ఈ రోజు చూస్తే మరి ఇంత ఎండ మండిపోతుంది. ఇటువంటి చోట్ల పంచాయతీల్లో ఆయన నీళ్ల తొట్లు కట్టించి పక్షులకు కానీ, జంతువులకు కానీ వాటర్ తాగే పరిస్థితి చూస్తే చాలా ఆనందం వేస్తుంది. ఏంటంటే మేము కొన్ని గ్రామాల్లో చూసాం, అంటే అక్కడ కోతులు కానీ లేకపోతే అంటే అవి లేకపోతే వాళ్ళ జీవాలు, మూగ జీవాల పరిస్థితి ఏంటి అని.
అటువంటి కూటమి ప్రభుత్వంలో మంచి నిర్ణయాలు తీసుకుని వెళ్తుంటే రాబోయే రోజుల్లో మన కూటమి ప్రభుత్వం ఇంకా సఖ్యతగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే దుర్మార్గుడు అనేటువంటి వాడు మళ్ళీ అడుగు పెట్టకూడదు ఈ రాష్ట్రాన్ని. ఇందాక టీవీలో ఆయన చెప్పారు నారా లోకేష్ గారు, నేను 2029లో మళ్ళీ మేమే వస్తామంటే పవన్ అన్న ఫోన్ చేసి, రే బాయ్ 2029 అంటావేంటి, మనం ఇంకొక 3 సార్లు మనమే ఉంటాం, అది నువ్వు మర్చిపోయావేంటి అని చెప్పని నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి చెప్పారని చెప్తాం. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మరి అటువంటి విధానంగా వెళ్ళాలంటే కింద స్థాయి నాయకులకు కూడా మీరు కూర్చోబెట్టి సమన్వయం చేయాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని గారు కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ మా జనసేన పార్టీ కేడరు ఎప్పుడు కూడా రూపాయి ఆశించి పనిచేయదు. ఏ కార్యక్రమాన్ని సొంత డబ్బులతో మేము సొంతంగా మేము పవన్ కళ్యాణ్ గారు ఏ మాట అయితే చెప్తారో ఆ మాట కట్టుబడి మేము ఎప్పుడు ఎండన్న చూడడం, వానను చూడడం, సమస్య ఉంటే ఎక్కడికి వెళ్తాం. ప్రతి సమస్య మీద ఈ రోజు కూడా ప్రశ్నిస్తున్నాం. అంటే అధికారంలో ఉన్నా సరే సమస్య మీద ప్రశ్నిస్తున్నాం అంటే ఇక్కడ ఉన్న నాయకులు తప్పదని కాదు, అధికారులు పనిచేయట్లేదు కాబట్టి అధికారులు నిలదీసి ఒక సమస్యను పరిష్కారం అయ్యేలా పనిచేస్తున్నాం. మరి ఈ రకంగా మేము కూడా ముందుకెళ్తున్నప్పుడు ఇక్కడున్న ఎమ్మెల్యేలు కొంతమంది చేస్తున్నటువంటి ఇబ్బందులకి మా పార్టీకి రెక్కడి చేజారిపోద్ది. రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్ లో ఎక్కడ మనం నష్టపోతామని చెప్పి మేము అందరం కేడర్ను కాపాడుకుంటూ రావటానికి చాలా చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అలాగే మాధవ్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికెక్కడ మేము ఎన్నో సార్లు చెప్పడం జరిగింది మా ఇన్ఛార్జీలకు కానీ, ఇన్ఛార్జ్ మినిస్టర్లకు కానీ, సార్ ఇది పరిస్థితి ఇలా ఉందంటే మనం కొద్దిగా ఓపికగా ఉందాం, ఓపికగా ఉందాం అన్నారు. మేము ఓపికగా ఉండి మా కేడర్ను కూడా ఓపికగా ఉంచుతున్నాం. కానీ కొన్ని చోట్ల కొన్ని మీటింగ్లు రమ్మంటే ఎందుకన్నాయా మేము వచ్చి, అధికారికంగా మనకి ఏం జరుగుతుంది. ఇంకొక విషయం చెప్పాలంటే నేరుగా మరి అది తప్పో ఒప్పో నాకైతే తెలీదు, గత ప్రభుత్వంలో భయపెట్టి మీరు ఎందుకు ఈ పని చేయరని చెప్తున్న రోజులు మనకుంటే, ఈ రోజు అధికార పార్టీలో ఉండి మనం ఏదైనా పని కావాలంటే మేము వెళ్తే అక్కడ టీడీపీ నాయకులు చెప్పాలి, లేకపోతే వాళ్ళు చెప్పాలి. కొన్ని చోట్ల ఇబ్బందులకు గురవుతుంది. దయచేసి ఆ ఇబ్బందులు ఏమీ లేకుండా కూటమి ప్రభుత్వం సఖ్యతగా ఉండాలి. నారా లోకేష్ గారిని ఏం లేదు, ఏదో అంటారు కదా ఉలి దెబ్బలకి రాయి శిల్పం అవుద్ది అన్నట్టు, గతంలో వైసీపీ వాళ్ళు చేసిన విమర్శలు, అవమానాలని ఆయన ఈ రోజు ఒక నాయకత్వ తరంలో నాయకుడు అంటే ఎలా ఉండాలి అని చెప్పని ఈ రోజు టీడీపీకి దిశానిర్దేశం చేస్తూ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న నారా లోకేష్ గారికి మా దెందులూరు నియోజకవర్గం నుంచి, జనసేన పార్టీ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.